హాయ్ అండి అందరికీ. మనకి జలుబు కానీ దగ్గు కానీ అండ్ ఈ చలికాలానికైతే ఫస్ట్ గుర్తొచ్చేది రసమే. అండ్ డైజెషన్కి కానీ మనకి ఎన్ని రకాల ఐటమ్స్ తిన్నా కూడా లాస్ట్లో రసం అన్నం తింటే కానీ మనకి అసలు కడుపు నిండదనే ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. రసమే కదా, మేము కూడా ఇలానే చేసుకుంటాం అనుకోవచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారు. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేస్తాను. ముందైతే చింతపండు అయితే నానబెట్టుకొని టమోటా, తెల్లగడ్డ, ఒట్టిమిరపకాయలు ఇవన్నీ ఒక పక్కన అయితే కట్ చేసి పెట్టేసుకోవాలి. ఇంకా ఆయిల్ అయితే వేసుకొని కొంచెం ఉద్దిపప్పు, ఆవాలు అయితే వేసేసుకొని ఇంకా తెల్లగడ్డ, ఒట్టిమిరపకాయ, టమోటాస్ ఇవన్నీ అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. నేనైతే ముందుగానే పొడి కొట్టి పెట్టుకుంటాను. అప్పటికప్పుడే మాకు చిన్న పాప ఏడుస్తూ ఉంటుందని చెప్పేది నేనైతే అప్పటికప్పుడే కొట్టాను. చూడండి స్క్రీన్ పైన ఇచ్చాను కదా, అవైతే మొత్తం వేసేసి నేనైతే పొడి కొట్టి పెట్టేసి ఈ పొడిని అయితే యాడ్ చేసేసాను. ఇంకా దీనికి కావాల్సిన వాటర్ని అంతా చింతపండు మొత్తము బయట ఉన్న ఈ రసాన్ని అయితే తీసేసుకొని ఇక ఒక గిన్నెలోకి అయితే వేసేసుకొని ఇలా చేతితో మొత్తం బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఉప్పు కారం అన్నీ చూసేసుకొని తర్వాత ఇలా ఒక పొంగు వచ్చిన వెంటనే ఆఫ్ చేసేసుకోవాలి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే మరి బాయ్. నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం.